गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकमणिपूर्णमाधवं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानां गौरवार्थं नमामि भगवत्पादं शङ्करो लोकशङ्करम् गुरुदिंद विकास मंडः अरविंद समान सुंदरास्य सुंदरी उपाधि शारदा शारदा भगवद् मुझे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं प्रिया शुक्ला ब्रह्म विचारसार परमहाव्यापिनी वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्वादितमानितां पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदाम् सर्वदा सर्वदा అంతర్గత ధ్యానం చేస్తున్నాము. ఇందులో సత్యకామ జాబాల వృత్తాంతము చెప్పుకుంటున్నాము. ఇందులో సత్యకామ జాబాల వృత్తాంతంలో సత్యకాముడు గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రశ్న వేశాడు, మీ తండ్రి ఎవరు ఏమిటో వివరాలు అడిగితే ఆ వివరాలు మరలా తల్లిని వచ్చి అడిగాడు. అడిగితే తల్లి చెప్పినట్టు విషయాలని ఆ వివరాలను తీసుకెళ్లి మరలా ఆ గురువు గారికి చెప్పాడు. గౌతముడు గురువు గారు, ఈయనకి గౌతముడు యొక్క తండ్రి పేరు హరిద్రమత్వని పుత్రుడకు గౌతముడు. అంటే ఆ కాలంలో వేద కాలంలో తండ్రి పేరు కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే గౌతమ అనేటువంటి పేరు చాలా మందికి ఉన్నది, గౌతమ. అందుకని ఈయన ఏ గౌతముడు అంటే హరిద్రమతుని కుమారుడు గౌతముడు. కాబట్టి ఇక్కడ గౌతముడు అన్న హరిద్రమతు ఒకటే అర్థం. సరే, గౌతముడు ఆ కురవాడిని, ఇతడు బ్రాహ్మణ కురవాడు, ఇతనికి ఉపనయనం చేయవచ్చు కాబట్టి ఉపనయనం చేసి అనగా బ్రహ్మోపదేశం చేసి ఆయనకి ఒక కార్యక్రమం అప్పచెప్పేశాడు ఆ కుమారుడు. తన దగ్గర ఉన్న ఆవుల్లో ఒక 400 ఆవులు బక్క చిక్కిపోయినటువంటి ఆవులు తీసుకొచ్చి ఇచ్చి వీటిని 1000 ఆవులు చేసుకునిరా అన్నాడు. ఇది నేను ఒక పని అన్నాడు. సరే, ఆవులను కొనుక్కొని వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళి ఎంతో చాలా కాలానికి 1000 ఆవులు అంటే కావాలంటే మళ్ళీ వాటికి అక్కడి నుంచి ఆ విధంగా సంతానం పెరుగుతూ ఆరోగ్యవంతంగా ఉండాలి, చాలా కాలం పడుతుంది కదా. అవి ఎక్కడ కొండ ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ వాటిని తిరుగుతూ ఉన్నాడు. వాటిని తిరుగుతూ ఆ విధంగా వాటిని మొత్తం మీద 1000 ఆవులు చేశాడు. 1000 ఆవులు అయినాయి. 1000 ఆవులు అయిపోయిన తర్వాత ఇంకా గురువు గారి దగ్గరికి ఇంకా బయలుదేరి వస్తున్నాడు. ఈ గురువు గారి దగ్గర బయలుదేరి వచ్చేటప్పుడు ఇప్పుడు జరిగినటువంటి విశేషము ఇదనమాట. ఏమిటంటే దీనిలో మొట్టమొదట ఆయన తిరిగి వస్తున్నాడు గురువు గారి దగ్గరికి. వస్తుంటుంటే ఆ ఆవులలో ఒక వృషభం. ఆవు అంటే మనం ఏంటంటే మన తెలుగు పదం ఆవు, సంస్కృత పదము గో అనే శబ్దం. గో అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వృషభము అని ఒక అర్థము, ఆవుని అర్థం, 2 అర్థాలు ఉన్నాయి. ఆ సమయాన్ని బట్టి అర్థం చేసుకోవటమే. గో అంటే అది అర్థం, ఇక్కడ వృషభం అనమాట అర్థం అనమాట. వాటిని ఆ 1000ని తీసుకొని వస్తున్నాడు. అంటే గోవులు అంటే అర్థము ఆవులు, వృషభాలు అన్ని కలిసి ఉన్నటువంటి ఒక గుంపుని గోవులు అంటారు. అది వేదకాలంలో అది అనమాట. తీసుకొని వస్తున్నాడు. ఆ 1000ని తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తుంటే ఈ సందర్భంలో జరిగినటువంటి ఒక విశేషం ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఒక వృషభము మాట్లాడింది. ఈ వృషభం ఎవరు అని అంటే వాయుదేవత. అది వాయుదేవుడు. వాయుదేవుడు ఆ వృషభంలో ప్రవేశించి ఆయన మాట్లాడాడు. ఏమిటి మాట్లాడాడు, ఏమిటి దీని యొక్క విశేషాలంటే సంక్షిప్తంగా ఏమిటంటే, బ్రహ్మమునకు 4 పాదాలు. బ్రహ్మమునకు 4 పాదాలు. 4 పాదాలకి ఒక్కొక్క పాదానికి వల్ల 4 భాగాలు ఉన్నాయి.
అప్పుడేంటి 4 4లు 16. 16 భాగములనంట 16 కళలు అని అర్థం. 16 కళలతో బ్రహ్మ ఉన్నాడు అని ఉపదేశము సత్యకాముడికి. ఎవరు ఉపదేశం చేశారు అని అంటే ఈ దేవతలు ఎలా వచ్చారు చూడండి విశేషం. ఈయన ఆవుల్ని తోలుకొని వస్తుంటే సాయంకాలానికల్లా అక్కడ చేరిన తర్వాత ఆ విశ్రమించిన తర్వాత అందులో ఒకటి ప్రత్యేకంగా చెప్పింది. ఈ ఎద్దు వృషభం చెప్పింది. ఈ వృషభం ఎవరన్నమాట? వాయుదేవుడు. ఆ వాయుదేవుడు ఆ వృషభంలో ప్రవేశించి చెప్పాడనమాట. ఏమిటంటే దీనిలో విశేషము, ఆ వాయుదేవుడు అంటున్నాడంటే ఆ వృషభం ఉంటున్నది, బ్రహ్మణస్థితే పాదం బ్రవాణీతి, నీ కొరకు బ్రహ్మము యొక్క పాదమును చెప్పేస్తాను వినవయ్యా అని అంటున్నది ఆ వృషభం. ఏమిటి అనేటువంటి ప్రశ్న. దీనిలో బ్రవీతుమే భగవానిది తస్మై హోవాచ ప్రాచీ దిక్ కళ. ప్రాచీ దిక్ కళ, తూర్పు దిక్కు ఒక కళ అని చెబుతున్నారు. ఏమిటంటే ఎద్దు ఏ విధంగా చెబుతున్నది సమాధానం అని అంటే, అనగా తూర్పు దిక్కు అనేటువంటిది ఆ పరబ్రహ్మమునకు ఒక అంశ. అది చెబుతుంది పరబ్రహ్మానికి తూర్పు దిక్కు. మరి అలా అంటే మిగిలిన 3 దిక్కులు ఉన్నాయి కదా, 3 దిక్కులు కూడా వస్తున్నాయి. అవి చెబుతున్నది ఇక్కడ. ఈ 3 ఇది ఒకటి, మొత్తం 4 దిక్కులు. ఈ 4 దిక్కులకు పేర్లు చెబుతున్నాడు అనమాట. ఏమిటి ఒక విశేషంగా అనమాట. తూర్పు దిక్కు చెప్పారు. తూర్పు దిక్కు ఒక కళ. ఎవరికి కళ? బ్రహ్మమునకు ఒక కళ అని చెప్పి తర్వాత 2వ మంత్రంలో ప్రతీచి దిక్ కళ, ప్రతీచి దిక్ కళ, దక్షిణ దిక్ కళ, ఉదీచి దిక్ కళ, ఏష వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణ ప్రకాశవాన్ నామ. ఇక్కడ బ్రహ్మమునకు 4 కళలు, ఇక్కడ ఆ 4 కళలు ఒక పాదము. వీటికి పేరు ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. ప్రకాశవాన్ అంటారట, పేరు పెట్టారు ప్రకాశవాన్. ఈ 4 దిక్కులకు ఒక పేరు పెట్టారు. ఈ 4 దిక్కులు 4 కళలు, వీటికి ప్రకాశవాన్ అనేటువంటి పేరు. అదే పడమర దిక్కు, అలానే దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు. ఏ సత్యకామ, ఇది నిశ్చయంగా బ్రహ్మం యొక్క 4 అంశములు గల ప్రకాశవంతమైనటువంటిది. బ్రహ్మమునకు 4 పాదాల్లో ఒక పాదము 4 దిక్కులు. అది ఈ 4 దిక్కులు ఏమిటంటే ప్రకాశవాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మం యొక్క 4 కళలు లేదా అవయవము గల పాదము ఒక పాదం. ఈ 4 కళల బ్రహ్మపాదం ప్రకాశవాన్. బ్రహ్మం అనేటువంటిది 4 పదములుగా భావించుకుంటే, ఒక వృషభంగా భావించుకుంటే, వృషభోరోరవేది మనకు ఇందులో ఋగ్వేదంలో వస్తుంది అనమాట. వృషభోరోరవేది మన దీనిలో కూడా ఇచ్చారు, పరిజ్ఞానంలో కూడా ఆ మంత్రం ఇచ్చాను అనమాట. అంతా ఓంకారం ఆ రోజు 2 అర్థాలతో వస్తుంది అనమాట అక్కడ ఆ బ్రహ్మం. అది దీంట్లో ఉన్నటువంటి విశేషం. 4 కళలు లేదా అవయవగల పాదం. ఈ 4 కళల బ్రహ్మపాదం ప్రకాశవాన్ అని ప్రసిద్ధి చెందినది. అదే విధంగా బ్రహ్మం యొక్క రాబోయే 3 కళలు అని చెబుతూ, బ్రహ్మం యొక్క 4 కళలు ఈ పాదము ఈ విధంగా ప్రకాశం కలదని ఏ ఉపాసకుడైతే ఉపాసిస్తాడో అట్టివాడు లోకమునందు ప్రకాశం కలవాడు అని ఏమర్థం చేసుకోమంటున్నాడు. 4 దిక్కులు 4 కళలు అని ఎవరైతే భావించుకుంటాడో, అనగా అర్థం ప్రతి దిక్కు కూడా బ్రహ్మస్వరూపము, అది అర్థం. 4 దిక్కులు బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మమునకు 4 పాదాలు ఒక పాదం తెలుసుకున్నాను అనగా అర్థం ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మలోకి వెళుతుంది. ఇది అట్లా అనమాట. ప్రతి దిక్కు కూడా ఒక బ్రహ్మమే అని ఇవ్వటం అనమాట. దీన్ని అని తెలుసు. దీనిలో 3వ మంత్రంలో ప్రకాశవతోహ లోకాన్ జయతి ఏతమేవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణ ప్రకాశవాన్ ఇది ఉపాస్తే. బ్రహ్మ యొక్క 4 కళలు ఈ పాదముని ఈ విధంగా ప్రకాశం కలదని ఏ ఉపాసకుడైతే ఉపాసిస్తాడో అట్టువాడు ప్రకాశము లోకాలను జయిస్తాడు. చివరికి ఫలితం ఏం చెబుతున్నాడు అనంటే, ఈ 4 దిక్కులు బ్రహ్మస్వరూపము, అది చివరికి
మనకు పిండితార్థం చెప్పేది. కాబట్టి ఈ 4 దిక్కులు ఏ దిక్కు అయినా సరే బ్రహ్మస్వరూపమే అనేటువంటి భావం తెలుసుకోవాలి. అవి పరబ్రహ్మం యొక్క కళలు అని చెబుతారు. అట్లయితే ఇప్పుడు ప్రశ్న వేస్తారు, ఏమిటనంటే మరి బ్రహ్మం యొక్క కళలు అని చెప్పారు, బ్రహ్మమే కదా ప్రతి దిక్కున ఉన్నది, మరి అటువంటిప్పుడు తూర్పు దిక్కున కూర్చొని పూజ చేయండి, తూర్పు దిక్కు అని అంటుంటారు కదా. సరే బాగానే ఉందండి, తూర్పు అయిపోగానే దక్షిణ దిక్కు వచ్చింది కదా, దక్షిణ దిక్కు వద్దు అంటారు కదా, అప్పుడేంటి చెప్పండి. దక్షిణ దిక్కు వైపు తిరిగి మనం పూజ చేయడం కానీ, ఇది మన ఆశీర్వచనం కానీ ఇవన్నీ పనికిరాదు. ఎందుకయ్యా అంటే యమస్థానం అది. అలానే పడమర దిక్కు అసలు అస్తమించేదయ్యా, మరి ఇది అసలు పనికిరాదయ్యా అన్నారు. సరే ఉత్తర దిక్కు అంటే కొంత పర్వాలా, తూర్పు దిక్కు తర్వాత ఉత్తర దిక్కు నెక్స్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి. సరే మరి అటువంటిప్పుడు ఇది ఏమిటి, అది వచ్చింది. ఇది ఏమిటనంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే పురాణ భక్తి. పురాణ భక్తి ఏంటంటే దక్షిణం యమస్థానం, అలానే ఉత్తరం ఈశ్వర స్థానం. కాబట్టి మనం పురాణ భక్తి, అసలు పూజలన్నీ కూడా పురాణ భక్తియే చేసేది. పూజలు మొత్తం పురాణ భక్తిలోనే చేస్తుంటారు. అన్ని రకాలైనటువంటి కూడా ఇవన్నీ అష్టాంగ పూజ, అధాష్టాంగ పూజ, అష్టోత్తర నామ శతనామ పూజ. ఈ అష్టోత్తరాలు శతోత్తరాలు ఎక్కడ ఉన్నాయి అనుకున్నారు, పురాణంలో ఉన్నాయి, సహస్రనామాలు ఇవన్నీ కూడా. అది ఇదంతా పురాణ భక్తిలో మనం అర్చనలు చేస్తుంటాం అన్నమాట. వైదికంలో వేదంలో ఏం చెప్పాడనంటే 5 దిక్కులు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పాడు. అది ఎవరు భావిస్తుంటారనంటే పరమ ఋషులు ఉంటారే వాళ్ళు భావిస్తుంటారు అది పట్ల అని ఈ విధంగా చెబుతూ, ఆ తర్వాత ఇప్పుడు వాయుదేవుడు వృషభ రూపంలో వచ్చి చెప్పాడు, అయ్యా 4 దిక్కులు 4 కళలు, 4 దిక్కులంటే బ్రహ్మమునకు ఒక పాదము అని చెప్పాడు. తర్వాత అగ్ని వస్తున్నాడు, అగ్ని చెబుతున్నాడు, అగ్ని నీ కొరకు నీకు కూడా చెబుతాడయ్యా అగ్నిదేవుడు కూడా అని ఆ వృషభం ముందే చెప్పేసి. ఆ వృషభము అంటే వాయుదేవుడు ఆ వృషభ రూపంలో ఉండి తర్వాత పాదం గురించి అగ్నిదేవుడు చెబుతాడు నీకు అని చెప్పి ఆ వాయుదేవుడు వెళ్ళిపోయినాడు. అంటే వృషభం చెప్పడం ఆగిపోయింది, అంటే వృషభంలో ప్రవేశించాడు. అది ఆ తర్వాత ఏంటి సత్యకాముడు గోవుల్ని తెల్లవారుగానే అవి తోలుకొని ఇక వెళ్ళిపోతూ ఉన్నాడు. రాత్రి ఎక్కడైతే అవి ఆగిపోతాయో అక్కడ గోవుల్ని ఆపేసేసి ఈయన కాస్త అక్కడ అగ్ని వెలిగించుకొని అక్కడ కూర్చొని తూర్పు ముఖంగా దగ్గరలో కూర్చొని ఉంటాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి 2వ మంత్రంలో ఆయన ఉద్దేశించి అగ్ని ఓ సత్యకామ అని పిలిచాను, పూజనీయ అని పిలిచి సత్యకామ అని అగ్నిదేవుడు అన్నాడు. ఈయనేమో సత్యకాముడేమో ఏ పూజనీయ అని నమస్కారం చేస్తున్నాడు. తమ్ అగ్ని అభి ఉవాచ సత్యకామ ఇది భగవా ఇది ప్రతిశ్రావ. సత్యకామ అనేటప్పటికీ ఈయన ఏం పూజనీయానని తిరిగి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన తర్వాత ఇక 3వ మంత్రంలో చెప్తాడు, బ్రహ్మణ సౌమ్యతే పాదం ప్రవాణీతి బ్రవీతు మే భగవానిది తస్మై హోవాచ పృథివీ కళాంతరిక్షం కళాద్యౌః కళా సముద్ర కళేష వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణ అనంతవాన్ నామ చివరికి అనంతవాన్. అంత క్రితం మనం చెప్పిన ఒక పాదం ప్రకాశవాన్, ఇప్పుడు అనంతవాన్ అనేటువంటి ఒక పాదం చెబుతున్నారు. అనంతవాన్ అనే పాదము ఈ అగ్నిదేవుడు చెబుతున్నాడు. ఏమిటి అని అంటే విశేషం దీనిలో పృథివీ 1, తర్వాత అంతరిక్షము 2, ద్యులోకము 3 అనగా భూహు భువః శుభః, భూహు భువః శుభః 3. ఇక 4వది ఏమిటి అని అంటే దీనిలో సముద్రము. ఇది కాబట్టి 4 పాదాలు 4 అంశాలు కలిపి 1. ఆ 1 పేరు ఏమిటి, అనంతవాన్. అది చెప్పాడు. ప్రకాశవాన్ తర్వాత అనంతవాన్ అనేటువంటి ఒక పాదం గురించి చెప్పారు. ఇట్లా బ్రహ్మం యొక్క 4 అంశములు కలిగినట్టు అనంతవాన్ ఈ 2వ పాదాన్ని గ్రహించుము, అర్థం చేసుకోవాలి చెప్తున్నాడు. అంటే 3 లోకములు బ్రహ్మమే, సముద్రము బ్రహ్మమే,
ఇక్కడ మనకు 3 లోకాలు బ్రహ్మం సరే, భూహు భువ శువః వ్యాహృతుల్లో కూడా వస్తుంది సరే. మరి సముద్రం బ్రహ్మమే, ఎక్కడ వచ్చింది సముద్రం బ్రహ్మమే? ఇక్కడ దీనిలో చెబుతున్నాడు. సముద్రం బ్రహ్మమే అని ఎక్కడ వచ్చింది? మన గీతలో వచ్చిందా? సముద్రమే, సముద్రం అంటే నీళ్లు అన్నమాట. సముద్రం ఒక చోట వచ్చింది ఎక్కడ వచ్చిందంటే అన్ని 10లో వస్తుంది. ఏది 10వ అధ్యాయంలో వస్తున్నారు. అట్లా అనమాట. అని అనమాట. అది ఈ విధంగా అంటే ఏమిటనమాట, ఇదంతా బ్రహ్మస్వరూపములు అని చెప్తాను. అంటే ఇప్పుడు దిక్కులు అయిపోయింది. ఈ 3 లోకాలు సముద్రం చెప్పాడు. ఇది బ్రహ్మస్వరూపమే అని చెప్పేశాడు, తెలుసుకోనని చెప్పాడు అని ఎవరు? అగ్నిదేవుడు చెప్పాడు. ఆ విషయమే బ్రహ్మం యొక్క 4 కళలు ఈ పాదము ఈ విధముగా అనంతవత్వం అనే గుణము గలది అని ఈ ఉపాసకుడు ఎవరైతే ఉపాసిస్తాడో, అనగా ఈ 3 లోకములను సముద్రమును ఎవరు ఉపాసిస్తారో అటువంటి వానికి ఈ లోకమునందు అనంతవత్వం అనే గుణము ఏర్పడుతుంది. అతనికి అనంతవత్వం అనే గుణము, బ్రహ్మం యొక్క 4 కళలు ఈ పాదములు ఈ విధంగా ఉపాసకుడు చేస్తే అది ప్రతి చోట కూడా ఈ ఉపాసన ఫలితానికి చెబుతున్నాడు. అనగా 3 భూహు భువః శువః. ఈ 3 భూ భువ శువః ఎక్కడ ఉపయోగిస్తాము? వ్యాహృతుల్లో, గాయత్రిలో ఉపయోగిస్తాం. గాయత్రిలో మొట్టమొదట భూ భువ శువః చెప్పి కదా ఉపయోగించేది గాయత్రి మంత్రాన్ని. అది అక్కడ అనమాట. అలానే సముద్రం అనేటువంటిది కూడా ఈ మన భగవాన్ చెప్పేటప్పుడు చతుర్సాగర పర్యంతం అని చెబుతాడు సముద్రం. ఇక్కడ సముద్రం, అక్కడ బ్రహ్మస్వరూపం అనమాట అర్థం. అది సముద్రాన్ని కూడా బ్రహ్మస్వరూపం చెబుతుంటాడు. అది ఈ విధంగా అంటే ఏమిటనమాట, మనకు సర్వం కల్పిత శాండిల్య విద్యలోకి తీసుకుపోతుంటాడు మనకి. తర్వాత వస్తుంది శాండిల్య విద్య. ఇదంతా బ్రహ్మస్వరూపం అని చెబుతున్నారు. అని చెబుతూ ఇక్కడ ఈ పాదమును మాత్రం అనంతవాన్ అని ఏర్పాటు చేశారు. అని నామం పెట్టాడు వేదంలో. అనంతవాన్, ప్రకాశవాన్ తర్వాత అనంతవాన్. ఇది బ్రహ్మం యొక్క 4 కళలు ఈ పాదం ఈ విధంగా అనంతవత్వ గుణం శిష్యులు ఏ ఉపాసకుడిని ఉపాసిస్తాడో అట్టివాడు అంతము చెందని లోకములకు వెళ్ళును. అంతము చెందని లోకములు అంటే అర్థం ఏమిటి? మోక్షము. అంతము చెందని లోకములు ఏంటి? ఆ బ్రహ్మభవన సమస్త లోకములన్నీ నశించేవేను, నా లోకం అక్కడే నశించదయా అని చెప్పాడు కదా గీతలో. అనగా అర్థం ఏమిటనమాట? మోక్షానికి పోతాడు. ఈ కళని ఉపాసించేటువంటి వాడు అనంతవాన్ అనేటువంటి కళను ఉపాసించేది. పరోక్షంగా ఏం చెబుతున్నాడంటే గాయత్రి మంత్రం చెబుతున్నాడు. పరోక్షంగా అది చెబుతూ ఇంకా ఆ తర్వాత ఇంకా ఎన్ని 4 8 కళలు అయినాయి. ఇంకా 8 కళలు ఉన్నాయి. అనగా 2 పాదాలు ఉన్నాయి. ఇంకా ఆ 2 పాదాలు ఇవి సూర్యుడు అనమాట. ఆ తర్వాత అగ్ని చెప్పిన తర్వాత అగ్ని ఏం చెప్పాడంటే చివరికి తర్వాత ఇంకో కళ వస్తుందయ్యా, ఆ కళను గురించి చెప్పేది ఎవరంటే హంస చెబుతుంది అని అంటాడు. ఆ కళను గురించి చెప్పేది ఎవరనంటే తర్వాత అగ్ని అంతకు చెప్పేసేసి మళ్ళా ఆ తర్వాత ఈ హంస చెబుతుంది అని చెబుతాడు అనమాట. దీనిలో వస్తుంది అనమాట. ఎక్కడేనంటే 1వ సప్తమ ఖండము 1వ మంత్రంలో హంసస్తే పాదం వక్తేతి హంస ఆ పాదాన్ని గురించి వక్తేతి చెబుతుంది. సకస్వభూతేగా అభిప్రస్థాపయాచకార యత్రాభిసాయం బభూః తత్రాగ్నిః ఉపసమాధాయ ఉపరుధ్య సమిధమాధాయ పశ్చాదగ్నేః ప్రాంగుసోపవివేశ. ఎక్కడైతే ఆవులు ఆగిపోయినాయో అక్కడ సాయంకాలం కల్లా అవే ఆగిపోతాయి. అక్కడే ఈయన అక్కడ కూర్చొని సమిధల్ని ఏరుకొని వచ్చి అక్కడ అగ్ని ప్రజ్వలింపజేసుకొని అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు ఈ ఉపదేశం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ అగ్ని చెప్పింది అనమాట ఏమిటంటే హంస నీ కొరకు తర్వాత పాదం చెబుతుంది.
అని చెప్పాడు. అంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ చెబుతున్నారు. తర్వాత ఫలానా ఎవరు ఉపదేశిస్తారో వాళ్ళే. మొట్టమొదటి వాయుదేవుడు తర్వాత నీకు వచ్చి చెప్పేస్తాడు అని చెప్పాడు. అగ్ని వచ్చి అగ్ని ఏమంటాడు, హింస వచ్చి చెబుతుంది అని అంటాడు. ఎట్లా అనమాట, వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ హంస నీ కొరకు పాదములు చెప్పగలని చెప్పి ఆ అగ్ని విరమించాను. హంస అనగా సూర్యుడు. ఎందుకంటే తెల్లగా నుండుట, ఆకాశంలో సంచరించుట అనేవి హంసకు మరియు సూర్యుడు. హంస అనే దానికి అర్థాలు, ఒకటి సన్యాసి ఒక అర్థం, సహజంగా హంస అనేది పక్షి, అది ఒకటి అర్థం హంస. ఇంకొక అర్థం ఏమిటి, సూర్యుడు, ఇట్లా అర్థం. అట్లా అనమాట. అలానే అట్లా ఇంకా సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు, హంస అంటే సూర్యుడు అనే భావం తెచ్చుకోండి. సూర్యులకు సమాన ధర్మం ఉన్నాయి కాబట్టి ఆ సూర్యుడు ఆ రూపంలో వచ్చి చెబుతున్నాడు. ఆయన వద్ద హంస వచ్చేసింది అంటే ఒక హంస సూర్యుడు హంస రూపంలో వచ్చేసేసి చెప్తున్నాడు సత్యకామ అని చెప్పగానే వెంటనే ఈయన నమస్కారం చేసి సత్యకాముడు పూజనీయ అని సమాధానం చెబుతాడు. అంటే నేను సావధానంగా ఉన్నాను అని అర్థం. అది మీరు ఉపదేశం చేయొచ్చు, నేను సావధానంగా ఉన్నానని అర్థం అన్నమాట. ఏం చెబుతున్నారు దీనిలో, బ్రహ్మణ సౌమ్య తే పాదం ప్రవాణీతి ప్రణీత మే భగవాన్ తస్మై హోవాచ అగ్ని కళా సూర్య కళా చంద్ర కళా విద్యుత్ కళ కళ ఏషా వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణో జ్యోతిష్మాన్. ఇక్కడ 4 అంశాలు చెప్పాలి. అదేమిటంటే అగ్ని ఒక అంశము, అగ్ని, సూర్యుడు ఒక అంశం, చంద్రుడు ఒక అంశం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు. ఇక్కడ వెంటనే గుర్తుకు రావాలి. లలిత చదివేటువంటి వాళ్ళు, లలిత గుర్తుకొచ్చినటువంటి వాళ్ళు చెబుతారనమాట. అట్లానే శ్రీచక్రం గుర్తుకొచ్చినటువంటి వాళ్ళు కూడా చెబుతారనమాట. 3 ఖండాలు ఇవి, సోమ సూర్య చంద్ర, 3 ఖండాలు ఉండేది అనమాట. ఇవి 3 వెలుగులు. ఈ 3 వెలుగులు, ఒక అంశేమో సూర్యుడు, ఒక అంశేమో చంద్రుడు, ఒక అంశేమో విద్యుత్ మెరుపు తీసుకున్నాడు. అక్కడ అగ్ని అక్కడ ఇక్కడ మెరుపు అని అన్నాడు. ఇక్కడ మెరుపు అంటే ఆకాశంలో వచ్చేటువంటి మెరుపు అనేటువంటి అర్థం అనమాట. ఈ మెరుపు ఇది నిశ్చయంగా బ్రహ్మం యొక్క 4 అంశాలు గల జ్యోతిష్మంతము ప్రకాశింపదు. కాబట్టి ఈ 4కి పేరేం పెట్టాడు అంటే జ్యోతిష్మంతం, జ్యోతిష్మాన్. అది జ్యోతిష్మంతం లేక జ్యోతిష్మాన్. ఇప్పుడు వరుసగా ప్రకాశవాన్ మొట్టమొదటిది వచ్చింది, తర్వాత అనంతవాన్ వచ్చింది 2, మూడోది జ్యోతిష్మాన్. నా 3వ పాదము జ్యోతిష్మాన్. జ్యోతిష్మాన్ అనేటువంటి పాదం. ఇప్పుడు 3, 4, 12 కళలు వచ్చినాయి బ్రహ్మమునకు. ఇంకొక పాదం ఉన్నది, అని దీనిలో చెబుతున్నాడు. అగ్ని ఒక అంశము, సూర్యుడు ఒక అంశము, చంద్రుడు ఒక అంశము, మెరుపు ఒక అంశము. మొత్తం 3, 1, 4. మెరుపు, అగ్ని, సూర్య, చంద్ర, వీళ్ళ 3 కాంతులు. వీళ్ళు ఒక అంశ, దీనిలోనే మెరుపు కూడా కలిసి ఉంది. అనగా వెలుగు ఎక్కడైతే ఉన్నదో ఈ సృష్టిలో, ఆ సృష్టిలో ఉన్న వెలుగు మొత్తం విభజించి పెట్టాడు. అది సృష్టిలో ఉన్నటువంటి వెలుగు అంటే ప్రకాశం, అంటే జ్యోతి. ఆ జ్యోతి ఎక్కడైతే ఉన్నదో ఆ జ్యోతి అంతా ఇక్కడ పెట్టేశాడు. అందువల్లనే జ్యోతిష్మంతం అని పేరు పెట్టేశాడు. ఇక్కడ ఈ పాదానికి చంద్రుడు, అలానే సూర్యుడు, అగ్ని, మెరుపు, ఇట్లా ఇవి బ్రహ్మస్వరూపములు అని చెబుతున్నాడు. ఆకాశంలో మెరుపు మెరుస్తుంటుంది. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు తెల్లగా తళుక్కుమనేటువంటి మెరుపు మెరుస్తూ ఉంటుంది. దాన్ని బ్రహ్మస్వరూపంగా భావించండి అని చెప్పడం. ఆ తళుక్కుమనేటువంటి మెరుపు మెరటం అనేటువంటిది ఏమవుతుందని అంటే, ఆకాశంలో ఉండేటువంటి మబ్బులు, మేఘాలు ఉన్నాయో వాటిని ఛేదిస్తూ ఉంటుంది. ఛేదించడం వల్ల అవి వర్షం పడుతుంటుంది. అట్లా అనమాట. ఆ తెల్లగా ఉండేటువంటి విద్యుత్తు అట్లా అనమాట.
విద్యుత్తు అనేమాట ఆ మాట. ఆ విద్యుత్ అనే పదాన్ని, సంస్కృత పదాన్ని, వాటికి ఉపయోగించిన పదాన్ని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇదిగో ఈ విద్యుత్. కాబట్టి నాలుగిటికి జ్యోతిష్మంతం అని చెప్పారు. చెప్పేసి సయేతమేవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇది ఉపాస్తే జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి జ్యోతిష్మతోహ లోకాంతేతియ ఏతమేవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇది ఉపాస్తే అని నాలుగు కళలు ఈ పాదముని ఈ విధంగా ప్రకాశం గలదని ఏ ఉపాసకుడైతే ఉపాసించునో అటువంటి వాడి లోకమే ప్రకాశం గలవాడు. ప్రకాశం గలవాడు అవుతూ అంటే అతడు జ్ఞాన జ్యోతి అనగా జ్ఞానం అనేటువంటిది అతనిలో వికసిస్తుంటుంది, ప్రకాశవంతుడు అవుతాడు. జ్ఞానంతో ప్రకాశం. బ్రహ్మం యొక్క నాలుగు కళలు ఈ పాదమును ఈ విధంగా ప్రకాశవత్వ గుణ విశిష్టముగా విపాసం వాటి నిశ్చయముగా ప్రకాశం గల లోకాలను జయిస్తాడు. అనగా ఇతని జ్ఞాన జ్యోతి కలిగి ఇతడు ఉత్తమ లోకాలు జయిస్తాడు, ఉత్తమ లోకాలను పొందుతాడు అని చెప్పాడు. అంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, అగ్నిని, ఎరుపుని ఈ విధంగా బ్రహ్మముగా భావించేటువంటి వాడు. ఇప్పటికి ఎన్నైనాయి అంటే 3 పాదాలు అయినాయి. 3, 4, 12 అయినాయి. ఇక చివరి పాదం చెబుతున్నాడు అష్టమ ఖండంలో. ఇలా ఏం చెబుతున్నాడంటే అష్టమ ఖండంలో ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన తర్వాత హంస చెప్పింది. హంస అంటే సూర్యుడు హంస రూపంలో వచ్చి చెప్పేశాడు. ఆ చెప్పేసిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే ఒక కాకి. దీన్ని ఏమంటారంటే జలపక్షి అని అన్నారు. చూడండి, జలపక్షి అన్నారు అన్నమాట. ఏమిటంటే దీనిలో జలపక్షి అంటే అర్థం ఏమిటంటే ఒక పదం ఒకటి ఉన్నది. ఏమిటంటే కవి అని ఒక పదం ఉంది. కవి అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం భగవంతుడని ఒక అర్థం. ఒక అర్థం ఏంటంటే కావ్యాలు రాసేవాడని ఒక అర్థం. ఇంకొక అర్థం శుక్రాచార్యుడని ఇంకొక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే పక్షి అని ఇంకొక అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాల్లో అక్కడక్కడ పద్యాలు కవులు ఉపయోగించినవి ఉన్నాయి. అట్లా అనమాట. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పక్షి వస్తున్నది. ఏమిటనమాట? ఈ పక్షి చెప్పేటువంటిది ఏమిటి అంటే మత్తే పాదం వత్తే స్వభూతేగా అభిప్రస్థాపయాన్ చకార ఎత్ర అభిసాయం స్వభూ అభిసాయం అంటే సాయంకాలం పూట కల్లా ఆగుతుంటాడు. అవే ఆగుతాయి ఏ ఆవులు. బభూవు తత్రాగ్ని ఉపసమాధాయగా ఉపవిధ్య సమిధమాధాయ పశ్చాదగ్నే సోపవివేశ ప్రాంగుక. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అక్కడ సాయంకాలం కల్లా అక్కడ ఆవులు ఆగిపోయిన తర్వాత అక్కడ అగ్ని ప్రచురణ చేసుకొని గోవులను ఆపేసేసి అగ్నికి ఆ అగ్ని వండుతూ ఉన్నది. ఆ అగ్నికి వెనుక వైపు కూర్చుంటాడు. అంటే అర్థం తాను తూర్పు వైపు ముఖం పెట్టుకొని కూర్చుంటాడు. ఎప్పుడైనా తూర్పు వైపు ముఖం పెట్టుకొని కూర్చోవాలి మనం ఏదైనా అర్చన చేసేటప్పుడు. అది ఆ కూర్చున్నాడు. అప్పుడు ఇప్పుడు ఆ కాకి వచ్చింది. ఏమిటి కూడా హంస కూడా నీ కొరకు నీటి కాకి వస్తుంది చెప్తుంది అని హంస చెప్పి వెళ్ళిపోయింది. సరే, వచ్చిన తర్వాత నీటితో ఉండే సంబంధమును బట్టి దాని ప్రాణదేవత ఇప్పుడు విశేషం చెబుతున్నాడు. ఈ జలపక్షి ఏమిటి అని అంటే దీనిలో మద్గువు అనగా నీటిలో సంచరించే పక్షి. మద్గువు వచ్చి చెబుతుంది అని చెప్పాడు. మద్గువు అనేటువంటి పక్షి వచ్చి చెబుతుంది. ఇది నీటితో సంబంధాన్ని బట్టి అది ప్రాణదేవతయే. అనగా ప్రాణదేవత అనగా నీరు అనేటువంటిది మనకు ప్రాణం. మనకి వరుసగా గాలి, నీరు, ఆహారం. ఈ ప్రాణికోటికి మొత్తానికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా ఉండాలి. మొట్టమొదటి గాలి ఉండాలి. గాలి ఏదో ఆ తర్వాత నీరు ఉండాలి. ఆ నీరు ప్రాణదేవత. ఆ ప్రాణదేవతే ఆ సత్యకాముడు. ఆ సత్యకామునికి మరునాడు ఈ వాక్యం చెబుతున్నది. ఆ ప్రాణదేవత పక్షి రూపంలో వచ్చి చెబుతున్నది. ఇప్పుడు వరుసగా దేవతలు ఎలా వచ్చారో చూడండి. ఆ దేవతలు వాయుదేవుడు, అగ్ని, సూర్యుడు, ప్రాణదేవత. ఈ ప్రాణదేవత పక్షి రూపంలో వచ్చాడు. ఆ పక్షి రూపంలో వచ్చి చెబుతున్నాడు. బ్రహ్మణ సౌమ్యదే పాదం
బ్రహ్మణ సౌమ్యం తే పాదం బ్రవాణీతి బ్రవీతి మే భగవానిది తస్మై హోవాచ. ప్రాణ చక్షు కళ శ్రోత్రం కళ కళ ఏష వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణ ఆయతనవాన్ నామ. ఈ నాలుగో పాదం పేరు ఆయతనవాన్. నాలుగో పాదం పేరు ఆయతనవాన్. ఆయతనవాన్ అని దీనికి పేరు ఇక్కడ అనమాట. ఏమిటంటే దీనిలో ప్రాణము ఒక అంశము, కన్ను ఒక అంశము, చెవి ఒక అంశము, మనస్సు ఒక అంశము. నిశ్చయంగా ఇవి బ్రహ్మం యొక్క 4 అంశములు. దీనిని ఆయతనవాన్ అని అంటారు. కాబట్టి 4 పాదములు చెప్పేసేసారు. ఒక్కొక్క పాదానికి పేరు పెట్టేసారు చెప్పి. ఈ 4 పాదాలు ఎవరి అంటే బ్రహ్మం యొక్క 4 పాదాలు. ఈ 4 పాదాలన్నింటినీ కూడా ఒకసారి దర్శనం చేసుకుంటే అంతా బ్రహ్మస్వరూపం అని అర్థం అవుతుంది. అనగా బ్రహ్మమును ఈ విధంగా 4 భాగాలు తీసుకొని చెప్పారు అన్నమాట. ఎవరికి చెప్పారు? సత్యకాముడు చెప్పారు. ఎవరు చెప్పారు అని అంటే దేవతలు చెప్పారు. దేవతలు సత్యకాముడి యొక్క భక్తికి, తపశ్శక్తికి అన్నిటికీ మెచ్చుకొని చెప్పారండి. ఆ తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు గారికి అంతా తెలిసిపోతుంది. వీళ్ళు ఈ విధంగా దేవతలు చెప్పారనే సంగతి ఆయనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరైనా చెప్పేశారు కదా దేవతలందరూ బ్రహ్మతత్వం అని అంటే, అయినా కానీ మీరు చెప్పాలండి అని అంటాడు. అంటే గురుముఖత అన్నట్టు. అవి ఎట్లా వచ్చినాయి? ఒక్కొక్కటి ఎద్దు రూపంలో, ఒకటి పక్ష రూపంలో, ఇట్లా ఈ విధంగా వచ్చి చెప్పారు. అయినా ఎట్లయినా గురువు గారి ఎదురు మీరు చెప్పాలంటే తర్వాత గురువు గారు కూడా చెప్తారు. ఇది చివరికి అట్లా దాంతో గుర్తవుతుంది అనమాట. అదేనమాట దీనిలో చెబుతున్నది ఏమిటంటే, దీనిలో ఈ విధంగా వీటిని 4 అంశాలు. 4 అంశాలు ఏంటంటే ప్రాణము, కన్ను, చెవి, మనస్సు. ప్రాణము అనేటప్పటికీ మనకు ఉన్నటువంటి పంచ ప్రాణాలు, పంచ ప్రాణాలు, ప్రాణం ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత కన్ను, చెవి అనేటప్పటికి ఇంద్రియాలు వస్తాయి. ఈ ఇంద్రియాలు కూడా అన్ని వచ్చేస్తాయి. సరే, ఇంద్రియాలకు అది ఎవరంటే మనస్సు, అది కూడా వస్తుంది. కాబట్టి మనకి ఉన్నటువంటి ఇంద్రియాలు ఇవన్నీ చూసా, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపము అనేటువంటి భావన ఒకటి. ఇవి వీటన్నిటికి కలిపి పేరు ఆయతనవాన్. అది ఆయతనం అనగా ఇంద్రియములన్నీ తీసుకువచ్చే భోగములకు ఆశ్రయముకు మనస్సు. ఇంద్రియములకు అన్నిటికీ కూడా భోగములకు ఆశ్రయముకు మనస్సు. ఈ ఇంద్రియాలన్నీ తెచ్చిపెడుతుంటాయి ఆ మనస్సు దగ్గరికి భోగాలను సుఖాలు. వాస్తవానికి సుఖంగా ఉంది అని చెప్పేది ఏంటంటే మనస్సుకి, ఈ ఇంద్రియానికి తెలియదు. ఇంద్రియం ఎంతసేపు ఫార్వర్డ్ అంటారే, ఫార్వర్డ్ చేయటమే. ఫైనల్ అది చెప్పడం నాకు తెలియదు, ఫార్వర్డ్ చేయటమే అని అంటారు. అప్పుడు మనస్సు అర్థం చేసుకుని ఇది సుఖంగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇది బాగా ఉంది అని ఇది మనస్సు చేసేటువంటి అనమాట. అట్లా అనమాట. కాబట్టి ఈ మనస్సుకి ఇంద్రియాలన్నీ కూడా భోగాలు పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే మనస్సును గురించి చెప్పాడు. ఇట్లా ఈ విధంగా ఈ 4 కళలు గల ఈ పాదమును ఆయతనము అంటారు. ఏ ఉపాసకుడైతే ఈ 4 కళలను ఉపాసిస్తాడు, అదే 4 కళలు అంటే ఇప్పుడు ఇంద్రియాది దేవతలు అని అర్థం అన్నమాట. ఇంద్రియాది దేవతలు. ఇంద్రియాది దేవతలు అని అంటే ఇంద్రియాలకి, కళ్ళకి అగ్నిదేవుడు, అట్లా పంచభూతాలు ఉన్నారు కదా, పంచభూతాల నుంచి పంచ ఇంద్రియాలు కదా వచ్చింది, అట్లా అది లోపల అర్థం అనమాట. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఈ సమస్తమైన జగత్ అంతా కూడా వస్తుంది అనమాట. అదంతా ఈ జగత్తంతా స్వరూపమే మన యొక్క శరీరం. అలా ఆరాధించేటువంటి వాడికి కూడా ఆయతనవాన్ అనేటువంటి పాదం అది. ఆ పాదమును ఉపాసించేటువంటి వాడికి, ఈ పాదమును ఉపాసించేటువంటి వాడికి అట్టివాడు నిశ్చయముగా ఆయతనము, అవకాశము గల లోకంలో దించు. అవకాశం, తనకి ఏ అవకాశం ఏది కావాలనో, ఏ లోకం కావాలంటే ఆ లోకాన్ని వెళుతాం. బ్రహ్మలోకం వెళ్ళాలి, బ్రహ్మలోకం వెళుతాం. సూర్యలోకం కావాలి, సూర్యలోకం వెళతారు. చంద్రలోకం కావాలి, చంద్రలోకం.
ఇట్లా 14 లోకాలకు వెళ్ళిపోతుంటాడు. ఇదే అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమేను. ఈ 4 భాగాలు 4లో 16. ఈ 16 బ్రహ్మస్వరూపము అని చెప్తారు. అని చెప్పేసేసి ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అని చెప్పారు. సరే అయిపోయింది. 4 16 చెప్పేశారు. ఈ ఆవుల్ని తోలుకొని 1000 ఆవులైనవి తోలుకొని వస్తున్నాడు. అంటే చివరికి ఏమిటి బ్రహ్మం అంటే సగుణ బ్రహ్మము అని అర్థం. మరి నిర్గుణ బ్రహ్మానికైతే చెప్పాల్సిన పనే లేదుగా. సగుణ బ్రహ్మం అంటే 4 దిక్కులు అన్నాడు, 3 లోకాలు అన్నాడు, మనకున్న ఇంద్రియాలు అన్నాడు. ఇవన్నీ కూడా కంటికి కనబడేటువంటి రూపాలే కదా. కాబట్టి సగుణ బ్రహ్మం. కాబట్టి సగుణ బ్రహ్మము, ఈ సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పాడు. ఈ ఉపాసనలో ఉండేది ఉపాసనలో ఉండేది సగుణ బ్రహ్మం అన్నమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ సత్యకాముడికి అర్థమైంది. సరే ఆవుల్ని తోలుకొని గురువు గారి దగ్గరికి, గౌతముడి దగ్గరికి వచ్చేసేసాడు అనమాట. ఆచార్య ఇంటికి చేరుకున్నాడు. ప్రాపాహ ఆచార్య కులం తమ్ ఆచార్య అభ్యువాచ సత్యకామ ఇది భగవయితేహ ప్రతిశుశ్రావ. సరే అక్కడికి వచ్చేసా, ఇంటికి చేరుకున్నాడు. ఆచార్యుడు చూసి సత్యకామ అని అన్నాడు. వచ్చావరా శిష్యారు అనుకుంటూ పిలిచాడు. అనేటప్పుడు ఈయన సత్యకాముడు పూజనీయ అని నమస్కారం చేసి ఇక అంటున్నాడు. ఏమిటంటే దీనిలో బ్రహ్మదేవ సౌమ్య భాసిపో అనుశశాసీతి. ఓ ప్రియదర్శన, సత్యకామ బ్రహ్మజ్ఞాని వలె ప్రకాశిస్తున్నావు. నీవు 16 కళలు ఉపదేశించాడు. ఇప్పుడు నీలో అంత బ్రహ్మజ్ఞానం కలగదు, పరబ్రహ్మ స్వరూపమయానవు అంటాడా శిష్యుడిని. ఎందుకంటే గురుగారు తెలిసిపోయింది. గురుగారు తెలియదు ఏముంది, ఈ విధంగా దేవతలు ఉపదేశించారు మన వాడికినే. ఈ మనవాడు రోజు మాత్రం గాయత్రి చేస్తాడు. సత్యకాంతం ఎట్లా అంటే ఉపనయనం చేశాడుగా, గురువు గారు ఉపనయనం చేశాడుగా. ఉపనయనం చేసి 4 ఏదో కొన్ని వేదవాక్యాలు చెప్పకుండా ఉండరుగా, చెప్తారు. ఆ చెప్పిన తర్వాత అప్పుడు ఆవుల నుంచి పంపించారు. కాబట్టి రోజు గాయత్రి మంత్రం ఉపాసన చేసుకుంటూ ఈ విధంగా తెలుస్తున్నారు. కాబట్టి ఆ గాయత్రి మంత్రం ఉపదేశం ప్రభావం అసలు విషయం. అందువలన ఆ దేవతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో వచ్చేసేసి ఈ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారు. అది ఈ విషయము గౌతముడికి తెలుసు. బ్రహ్మజ్ఞాని వలె ప్రకాశిస్తున్నావు, నీకు ఉపదేశించినది ఎవరు అని అన్నాడు. నీకు ఎవరు ఉపదేశించారయా చెప్పు అని అన్నాడు. అంటే అప్పుడు దీనికి సమాధానం ఏం చెబుతున్నాడు. దీనికి 2వ మంత్రంలో అన్యే మనుష్యేభ్య ఐతిహ ప్రతిచక్కే భగవాన్ మే కామే బ్రూయాత్. మనుష్యుల కంటే భిన్నులు పూజనీయులైన తమరే నాకు బోధించారు. ఎవరు బోధించారు చెప్పంటే మనుష్యుల కన్నా భిన్నులు అయినటువంటి వాళ్ళు అని చెప్పి బోధించినటువంటిది. అయితే పూజనీయులైన తమరే బోధించాలి, నా ఇచ్ఛ, ఇది నా కోరిక అని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే మనుష్యుల కంటే భిన్నులు నాకు ఉపదేశించారు అంటారు. అంటే మనుషులు కాదు ఉపదేశించింది నాకు. మీరు గురువు గారు మనిషి సాక్షాత్తుగా. వాళ్ళు ఏంటి, ఆ దేవతలు ఒకళ్ళు ఈ రూపంలో, ఒక ఆయన పక్షి రూపంలో, ఇంకొక ఆయన అగ్ని రూపంలో అట్లా వచ్చారు. కాబట్టి మీరు నాకు ఉపదేశించాలి బ్రహ్మతత్వము అన్నాడు. ఆ బ్రహ్మతత్వం ఉపదేశించాలని. మనుష్యుల కంటే భిన్నులంటే ఉపదేశించింది నాకు, అయితే మీరు నాకు ఉపదేశించాలి బ్రహ్మతత్వము అన్నాడు. అని అంటే సరే అట్లయితే ఆచార్యం వల్ల తెలియబడిన జ్ఞానమే సాధుత్వం పొందుతున్నది పూజనీయులకు తమరి వంటి వారి నుండి నేను దాన్ని చెబుతున్నాడు. ఏమిటంటే ఎంతకైనా కానీ ఆచార్యుడి దగ్గర నుంచే నేర్చుకొని తీరాలి అనేటువంటి ఒక సిద్ధాంతం, ధర్మం చెప్తున్నాడు. అది ఇక్కడ చెబుతున్నది. నాకు నేర్పారండి, ఓకేనండి, వాళ్ళు వచ్చి నేర్పారండి, యుద్ధ రూపంలో అట్లా అంటారండి, చాలండి అనకుండా అది ధర్మం కాదు. ఏమిటంటే ధర్మము
గురువు దగ్గర నుంచే ఉపదేశం పొందాలి. అది అర్థం. అదే విషయం చెబుతున్నాడు. శృతం శృతం హి ఏవాస్యేభ్య ఆచార్యాత్ ఏవ విద్యా విదితా సాధిష్టం ప్రాపతీతి. ఆచార్యుడి వల్ల తెలియబడిన జ్ఞానమే అతిశయముకు సాధి. అది ఆచార్యుడి వలన తెలుసుకున్నటువంటి జ్ఞానమే అతిశయమైనటువంటిది. అది కాబట్టి పొందునని పూజనీయులకు తమరి వంటి వారి నుండి నేను వినియే ఉంటుంది. మీరే అన్నారు కదా ఎదురుకు, ఆచార్యుడి నుంచి నేర్చుకోవాలి ఈ తత్వాలు అని అన్నారు కదా, అది మళ్ళీ ఆయన తెలియదు. కాబట్టి మీరు నాకు చెప్పాలి అని అని ఇక్కడ దీనిలో ఆచార్యుల వల్ల తెలియబడిన విద్య అసేవక విద్య అని చెప్తూ 3వ మంత్రంలో తస్మై ఐ తదేవో వాచ నా కించన నీయా నీయా అతని కొరకు ఈ విద్యనే ఉపదేశించను. ఆ ఆచార్యుడు గౌతముడు బ్రహ్మతత్వాన్ని సత్యకాముడికి ఉపదేశించాడు. దీని యందు లోటు ఏమీ లేకుండాను, లోటు లేదు అనగా ఏ మాత్రము తక్కువ లేదు. బ్రహ్మతత్వం ఉపదేశించిన దాన్ని అని గొప్పదైనట్లు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. 16 కళల విద్య యొక్క కొంచెం భాగమైన అని అర్థం. 16 కళల్లో విద్య యొక్క కొంచెం భాగమైన అని అర్థం. దేనికి? ఆయన కొరకు దేవతలు బోధించిన ఆ విద్యనే చెప్పారు. దీని యందు కొంచెమైనా అనగా 16 కళలో విద్య యొక్క కొంచెం భాగమైన అని అర్థము. లోటు కాలేదు అంటే 16 కళలు వాళ్ళు ఏవైతే చెప్పారో ఆ 16 కళలు మళ్ళీ మొత్తం ఏం చెప్పేసినది. అది అర్థం. ఏ మాత్రం కొంచెం కూడా లోటు లేకుండా ఆ 16 కళలు వాళ్ళు ఎట్ట చెప్పారో అట్టనే చెప్పేసేసాడు అనమాట. చెప్పేసేసిన తర్వాత ఉపాసన పూర్తి అయ్యేదని సూచించుడుగా శృతి లోటు లేదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఇంకొక రకంగా ఏమిటంటే ఆచార్యుని వల్లనే ఆ దేవతలు ఉపదేశించారన్నారు. ఏమిటంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చెప్పినట్టు. అంటే అదే రికార్డు పెట్టేది. అంటే అర్థమైంది ఈయనే చెప్పింది. ఈయన ఆచార్యుడే ఆ విధమైనటువంటి రూపాల్లో చెప్పాడు అనేటువంటి భావం మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే ఆచార్యుడి వల్ల తెలుసుకోండి అని ఒక ధర్మం చెబుతున్నారు. మీకు ఆ మంత్రాలు కానీ ఏవైనా సరే నాకు తెలుసు, ఓకే, టీవీలో వస్తున్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇక నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆ మంత్రం చేసుకుంటాను అని అనుకుంటే అది ధర్మం కాదు. పైగా దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరు అన్నట్ట నాకు మంత్రోపదేశం అయిందండి అన్నట్టు. మంత్రోపదేశం అయిందండి. ఏమిటి మంత్రోపదేశం చెప్పబోయా అంటే మంత్రం రహస్యమయ్యా, ఏం చెబుతాం బతిలాంటాడు. మంత్రోపదేశం ఏంటో మంత్రం చెప్పబోయారు. సరే చెప్పంగా పోనీలేదని ఏం లేదా ఆ మంత్రం పేరు రామం. ఓ రామ, అందరికీ తెలుసులే, అందరికీ తెలుసులే. రామ అనే నామం అందరికీ తెలుసు. పెద్ద మంత్రమా ఇది? తారక మంత్రము దొరికిన అంత ధన్యుడనైతిని. ఏమిటి తారక మంత్రం? రామ మంత్రం అనేది మాకు తెలీదా? మాకు అందరూ తెలుసా అన్నాడు. ఆ తెలుసు అనేది నువ్వు రామ తెలుసు అని ఏం అర్థమైంది? ఏం ఉపాసన చేస్తున్నావా అంటే చులకన భావం. మంత్రం అంటే అర్థం ఏంటంటే గురువు ద్వారా పొందినటువంటి దానిని మంత్రము. అప్పుడు దాని మీద ఉపాసన, భక్తి, ఒక ధర్మాన్ని స్థాపించడం. ఆ ధర్మం అన్నమాట మంత్రం ఎప్పుడు కూడా గురువు దగ్గర నుంచి. వేదం అంటే ఏంటి? మంత్రం. వేదం అంతా మంత్రమే. ఇప్పుడు వేదం కావాలని యూట్యూబ్లో ఏమి ఉన్నాయి కదా, రకరకాలైన ఓపెన్ చేస్తారు. వేదం ఆ వేదాలు మొత్తం పలుకుతూనే ఉంటాయి, వీటిల్లో నెట్లో పలుకుతూనే ఉంటాయి. కానీ అవి విని అంతవరకే. కానీ సరిగ్గా ఆచార్యుడి కంఠం నుంచి విని తన చెవిలో పడి తనకు శృతిలో పడాలి. పడితేనే అప్పుడు అది మంత్రం అవుతుంది అనమాట. అది ఇట్లా అనమాట. ఇట్లా దీంతో సత్యకామ జాబాల వృత్తాంతం ప్రకారంగా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే బ్రహ్మముల గురించి తెలుసుకున్నాము. బ్రహ్మం అనేటువంటిది 16 కళలు.
ఈ 16 కళలంతా కూడా బ్రహ్మస్వరూపమే. వీటిని ఉపాసించినటువంటి వాడు ఆయా ఫలితాలను కూడా పొందుతాడు. ఇది సగుణ బ్రహ్మోపాసనకు సంబంధించినటువంటి ఒక ఉపాసన. ఇది అది సత్యకామ జాబాల వృత్తాంతంలో ఇట్లా అయిన తర్వాత ఇంకా బ్రహ్మోపాసనకు సాధనలు నిరూపించిన గాథ యొక్క ప్రయోజనం. అది దీనిలో చెబుతున్నాడు ఇప్పుడు దాకా చెప్పినట్టు. అయిపోయిన తర్వాత ఉపకోశల విద్య వస్తుంది. ఉపకోశల విద్య. ఈ ఉపకోశల విద్య ఏమిటి అని అంటే సత్యకాముడికి సంబంధించినటువంటిది. ఏమిటంటే ఉపకోశలు హవై కామలాయన సత్యకామ్య జాబాలి. ఏమిటంటే దీనిలో కమలుని పుత్రుడు ఉపకోశలుడు సత్యకామ జాబాలుని వద్ద బ్రహ్మచారిగా నివసించాడు. ఇప్పుడు సత్యకాముడు గురువు గారైనాడు. సత్యకాముడు గురువు గారైనాడు. అయితే ఈ గురువు గారి దగ్గర ఉపకోశలుడు అనేటువంటి ఆయన బ్రహ్మచారిగా నివసించడం శిష్యుడుగా ఉన్నాడు. ఉపకోశలుడు సత్యకాముడు గురువు అయినాడు. ఆయన అగ్నులకు 12 సంవత్సరములు నిరంతరముగా పరిచయం చేశాడు. అగ్నులకు సేవ చేయటం అంటే అగ్నిదేవుణ్ణి ఆరాధించడం. ఏమిటి అగ్నులు అన్నాడు, బహువచనం వేశాడు. ఏమిటి అగ్నులు అంటే 3 అగ్నులు. ఇప్పుడు 3 అగ్నులు వస్తున్నాయి. అవి ఆ సత్యకాముడు మిగిలిన శిష్యులను అధ్యయనం పూర్తి చేసి గృహస్థులకు అనుమతినిచ్చి పంపేసేశాడు. ఇక ఆ ఉపకోశలను అనుమతికి ఇవ్వలేదు. ఆ సత్యకాముడు గురువు గారు గారు ఇప్పుడు ఆ గురువు గారి దగ్గర శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ చదువు చెప్పాడు, వాళ్ళందరూ పంపించేశాడు. అన్నాడు. కానీ ఉపకోశలుడికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఇంటికి పోండి అండి. పర్మిషన్ ఇస్తే అప్పుడు పోవాలి. ఇది ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఏమిటనేది దీనిలో వస్తువులు అనమాట. ఏమిటంటే దీనిలో విశేషం చెబుతున్నాడు. దీనిలో 2వ మంత్రంలో తం జాయోవాచ తప్తో బ్రహ్మచారి కుశలమగ్నే పరిచారీ అగ్రయ పరిప్రవోచన్ ప్రబ్రూష్యస్మా ఇది కస్మై కాప్రోచ్చైవ ప్రవాసాన్ చక్రే. తపస్సులు చేసిన బ్రహ్మచారి అగ్నులను నేర్పుగా పరిచయం చేశాడు. అగ్నులు తమరిని నిందించకుండా ఉండుగాక. అగ్నులు నిందించకుండా ఉండుగాక పరిచర్య చేశాడు గనక నిందించవు. ఇతని కొరకు ఉపదేశించుడు అని ఆ సత్యకాముని ఉద్దేశించి భార్య చెప్పింది. అతని కొరకు ఉపదేశించకుండానే ఎక్కడికో వెళ్ళాను. అయితే ఏంటి, ఈ అగ్నులు 3 అగ్నులు ఉన్నాయి కదా, తమరిని నిందించకుండా ఉండుగాక ఈయన పరిచయం చేశాడు బ్రహ్మచారి గారు. అగ్నులను నేర్పుగా పరిచయం చేశాడు. కాబట్టి ఇక్కడ అవి అగ్నులు నిందించవు. అయితే ఏంటంటే ఈతని కొరకు ఉపదేశించుడు. ఈ ఉపకోశలుడికి మీరు అగ్నుల గురించి ఉపదేశించండి అని సత్యకాముని ఉద్దేశించి భార్య పలికింది. సత్యకాముడు భార్య చెప్పింది, వీడికి 3 అగ్నుల గురించి ఉపదేశించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత అయితే ఈయన ఉపదేశించకుండానే అక్కడికి వెళ్ళిపోయాడు. సరేలే అన్నాడు, ఉపదేశించు. ఆయన వీడి ఇక్కడ ఇంట్లోనే కూర్చున్నాడు. ఎవరు? ఉపకోశలుడు. ఇప్పుడు రాబోయేది ఏమిటంటే ఉపకోశల విద్య రాబోతుంది. ఉపకోశలుని యొక్క విద్య రాబోతుంది. ఆ ఉపకోశల విద్యలో ఏం చెబుతున్నాడంటే సగవ్యాధిన అనాశితం దత్రే తం ఆచార్య జాయో వాచా బ్రహ్మచారి నశ్నావా ఎన్ను నశ్నాసీతి సహోవాచ భగవా ఇమే అస్మిన్ పురుషే కామా తానాత్యయా వ్యాధిభిః ప్రతిపూర్ణోస్మి నా శిష్యామీతి. మనోవ్యధిచే ఉపవాసం చేయడం నిశ్చయించాను. అతడు ఎవరు? ఉపకోశలుడు. నాకు చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయినాడు ఊరికి అని. ఆచార్యుని వద్ద భార్య అతన్ని, ఓ బ్రహ్మచారి, నీవు ఏమి తింటలేదయ్యా, నీవు తినవయ్యా అని అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఉపకోశలుడు, ఈ మనిషి యందు కోరికలు గలవు, వాటికి స్వరూపం ఉల్లంఘించి విషయభోగముల వైపు లాగివేసి దాంట్లో అనేకములు ఉన్నాయి. కాబట్టి మానసిక చింతలలో నిండి ఉన్నాను, తినలేదు. నాకు తింటులేదమ్మా, నాకేమిటంటే మానసిక బాధ ఒకటి పడ్డది, ఒక కోరిక నెరవేరలేదు అని అంటున్నాడు గురువు గారి భార్యతో.
ఆశ్రమంలో ఉంది వీడొక్కడే, అందరూ పోయినారు ఇంటికి. ఈయనేమో సత్యకాముడు ఉపదేశించకుండానే ఎప్పుడు వెళ్ళిపోయినాడు. భార్య గారు రికమెండేషన్ పనిచేయాల, ఆయన ఎప్పుడు వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఏదో విశేషం ఉండుంటుంది అని ఎటో వెళ్ళిపోయాడు. ఏమిటయా కాస్త అన్నం తినవయా, మరి చిక్కిపోతున్నావు నువ్వు, అన్నం తినకుండా ఎట్లా భార్య గారు అంటే, అప్పుడు శిష్యుడు అంటాడు, నా మనసులో కోరిక ఉందమా నెరవేరలేదు, కాబట్టి నాకు వాటి మీద దృష్టి ఉంది అని ఆ విధంగా ఇప్పుడు నేను తినలేను అని ఆ విధంగా సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత ఆ తర్వాత అథాహ అగ్రయ స ఊదిరే తత్తో బ్రహ్మచారి కుశలం నహ పరిచర్యాత్ అంతా అస్మై ప్రభవామేతి తస్మై హోచుః ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ కం బ్రహ్మ ఇది. అప్పుడు అగ్నులు ఒకచో భూమి, ఇది ప్రసిద్ధమైనటువంటి మంత్రం వస్తున్నది. ప్రసిద్ధమైనటువంటి మంత్రం ఒక విశేషమైనటువంటిది వస్తుంది. ఏమిటంటే దీనిలో అఘాహ అగ్నయ సమూదిరే, ఆ మూడు అగ్నులు ఒక చోట చేరి తప్తో బ్రహ్మచారి, ఓ బ్రహ్మచారి కుశలం నహ, కుశలం నహ, కుశలం అంటే క్షేమం అని అర్థం అనమాట. తర్వాత ఇక అని పలకరించి పరిచర్యాత్, పరిచర్య హంత అస్మై ప్రభవామేతి తస్మై హోచుః, అవి ఆయన గురించి చెప్పినాయి. ఏం చెప్పినాయి ఇది అర్థం చివరికి, ఇది ఈ లేని కావాలి. ఆ మూడు అగ్నులు ఏం చెప్పినాయి అంటే ప్రాణో బ్రహ్మ ఒకటి, కం బ్రహ్మ రెండు, కం బ్రహ్మ రెండు, మూడు మొత్తం చెప్తుంది. మూడు అగ్నులు కదా, మూడు చెప్పినాయి. ఏమిటండి ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, కం బ్రహ్మ, ఇవి మాత్రం మీరు ధారణ చేయాలి. ఉపకౌశల విద్యలో ధారణ చేయవలసినటువంటి ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, కం బ్రహ్మ, అది ఏమిటంటే దీనిలో ఈ బ్రహ్మచారి మనకు పరిచయం చేశాడు, మూడు అగ్నులకి పరిచయం చేశాడు. ఆ మూడు అగ్నులు సరే, అప్పుడు అవి ఉపదేశిస్తున్నాయి ఏమని, ప్రాణము బ్రహ్మము, ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, కం అనేటువంటిది కూడా బ్రహ్మము, కా అంటే బ్రహ్మ. ఈ కా అనేటువంటి అక్షరము ఉన్నదే ఎక్కడ వస్తుంది, లలితలో చెప్పారు. చెప్పలేరులే. శ్రీ విద్యామంత్రం కాతోటి మొదలవుతుంది, శ్రీ విద్యామంత్రం కాతోటి మొదలవుతుంది. అంటే సహజంగా ప్రతి మంత్రానికి ఓం చేరుస్తారు, బాలామంత్రానికి కూడా ఓం చేర్చి చెప్పాలి. కానీ శ్రీ విద్యామంత్రానికి ఓం చేర్చాలి, శ్రీ విద్యామంత్రానికి. ఎందుకంటే కా వచ్చింది ముందు, కా అంటే బ్రహ్మము, ఓం అంటే బ్రహ్మము, కా అనే అవసరం. అలానే ఇక్కడ కం బ్రహ్మ, కం బ్రహ్మ ఇది, కమ్ము ఖమ్ము ప్రాణము, ఇవి బ్రహ్మస్వరూపములు చెప్పాడు. ఇప్పుడు ఒక విశేషం చెప్పి తర్వాత ఇంకా ఏమిటంటే 60 సంవత్సరాల క్రితం 76 మా శర్మ గారు ఇద్దరు కుర్రాళ్ళు ఉండాలి సంప్రదాయంగా చదువుకునేటువంటి. ఆ ఇద్దరు కుర్రాళ్ళలో ఒక కుర్రాన్ని మేము చూసాం, మాకు క్లాస్మేట్ మన కృష్ణారావు గారు కూడా చూశారు, తెలుసు. కానీ వాడి సంగతే చెబుతున్నట్టు వాళ్ళిద్దరూ మా గురువు గారు వ్యాకరణాలు చెప్పేటువంటి గురువు గారు సృష్టి సామూహిక శాస్త్రి గారని వ్యాకరణాలు 4 సంవత్సరాలు చదువుకున్నప్పుడు ఆయన పిల్లలు ఇద్దరు, వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు అంటే ఇది ఎటువంటి వస్త్రం, నేత నేసిన వస్త్రం ఉంటుంది అదనమాట. ఆ వస్త్రాలు లుంగి కొట్టుకొని పైన ఒక ఉత్తరం వేసుకొని మాతో పాటు 4 సంవత్సరాలు చదువు సంప్రదాయబద్ధంగా, అనగా ప్రాచీన కాలంలో ఎట్లా అయితే విద్యార్థులు ఉంటారో అట్లా అట్లనే ఆయన కూడా అట్లనే ఉంటాడు. ఆయన కూడా ఆ ముతక ధోవతి పైన చొక్కా అనేది అసలు ఉండదు, ఆయన అట్లానే ఉంటాడు. అట్లా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సరే వాళ్ళిద్దరు చదువుకుంటారు. సరే అయితే దాంతో కూడా శర్మ గారు ఉన్నారు, ఇంకా మాధవరావు శర్మ, ఆయన మాకు వేరే సబ్జెక్ట్ చదువుకుంటాడు.
ఆయన వీళ్ళిద్దరికి ఒక పేరు పెట్టాడు. వీళ్ళిద్దరు ఎట్లా బ్రహ్మచారులు ఇద్దరు గుండు చేసుకొని ఇప్పుడే శ్రీ ప్రసన్న ఆంజనేయ శర్మ ఉన్నాడే కృష్ణుడు కృష్ణారావు గారు కూడా చూశారు. శాస్త్ర చర్చల్లో వస్తుంటాడు. ఇప్పుడు శాస్త్ర చర్చల్లో కంచి స్వామి వారికి పాఠాలు చెబుతున్నాడు. పెద్ద చాలా గొప్ప సంస్కృత పండితుడు. శర్మ గారు ఏం పేరు పెట్టాడంటే మాకు తెలియదు అప్పుడు. వీళ్ళిద్దరా కాఖం ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఇద్దరు అనమాట వీళ్ళు. కమ్ము వీడు, వీడు కమ్ము వీడు. వచ్చారా కాఖాలు వచ్చారా వచ్చారంటే ఏమిటనమాట, వేదంలో ఉన్నటువంటి పదాన్ని ఆ పదాన్ని అక్షరాన్ని తీసుకొచ్చి వీళ్ళకి బ్రహ్మస్వరూపం తగిలించి చెప్పాడు. అది కాఖ. అందుకని అంటాం అనమాట ప్రసన్న, అబ్బాయి నువ్వు కా గుర్తుకొచ్చిందని వాడేమో కా ఇంకోడు ఉన్నాడు. అది వీళ్ళిద్దరూ బ్రహ్మస్వరూపాలు. వాళ్ళు వేదం చదువుకుంటున్నారు, అందులో వ్యాకరణాలు భాష్యాలు చదువుకుంటున్నారు కదా, బ్రహ్మచర్యంలో ఉన్నారు కదా, అందుకని కమ్ ఖమ్. కాబట్టి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి కమ్ ఖమ్ అని అంటే మనం చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి ఆ వేద మంత్రాన్ని అక్కడ వాళ్ళకి చేర్చామని అర్థం. అర్థం కాదా? ఇప్పుడు అర్థమైంది కదా. సహజంగా బ్రహ్మచారి ఇట్లా ఈ విధంగా అంటాం, కానీ కమ్ ఖమ్ అనే విషయాలు ఈ రెండు తెలియదుగా మనకి. కానీ వేదం చెబుతున్నది కమ్ ఖమ్ అంటే బ్రహ్మస్వరూపాలు అని అర్థం. ఇటువంటి వాళ్ళు బ్రహ్మస్వరూపాలు. కమ్ ఖమ్ ప్రాణో బ్రహ్మ, మనలో ఉన్నటువంటి ప్రాణము బ్రహ్మము. కమ్ బ్రహ్మ, కమ్ అనేటువంటి అక్షరం బ్రహ్మ, కమ్ అనేటువంటిది బ్రహ్మ అని చెబుతున్నారు. ఈ మూడు అగ్నులు కలిసి ఉపదేశించి ఏంటి బ్రహ్మాన్ని ఉపదేశించింది. ప్రాణో బ్రహ్మ అని చెప్తుంది. ఈ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ప్రాణో బ్రహ్మ అని ఉపదేశించాయి మూడు. మరి ఆయన్ని కదా బ్రహ్మతత్వం ఉపదేశించండి అని చెప్పింది, భార్య కూడా చెప్పింది కదా సత్యకాముడికి. సత్యకాముడు ఉపదేశించకుండా ఆయన ఏదో పోయినాడు, ఏ ఊరికో పోయినాడు. ఆయన పోయిన తర్వాత అయ్యో నేను ఈయన గురువు గారు వేరే అన్నం తినబోయే కలిసిన అన్నం తినబోతే ఎట్లా అని అంటే నాకు తెలియలేదు, నాకు దాని మీద కోరిక ఉన్నది, అది అయితే కానీ అని ఈ విధంగా మొండి చేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే రోజు మూడగ్నుల్ని ఉపాసించేటువంటి వాడు రోజు మూడగ్నుల్ని ఉపాసిస్తున్నాడు. ఇప్పుడు మూడగ్నులు ఒక చోటకి చేరినాయి. ఆ మూడగ్నులు ఆ దేవతా రూపంలో చెప్పి ఈ బ్రహ్మోపదేశం బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేసాయి అనమాట మూడగ్నులు. అది అనమాట ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చెప్పి అనగానే ప్రాణో బ్రహ్మ అనగానే నాకు తెలియను, తానైతే కమ్ మరియు ఖం నాకు తెలియవు, అయితే అయితే కమ్ అనేటువంటిది ఖం అనేటువంటిది తెలియదు అని. ఏమండి ప్రాణో బ్రహ్మ అని చెబుతున్నారు మీరు మొట్టమొదటి, అది తెలుసండి, కానీ కం బ్రహ్మ ఖం బ్రహ్మ మాత్రం తెలియడం లేదండి అన్నాడు. ఇది కొత్తగా ఉందండి అని చెబుతున్నాడు అనమాట. అనే వాక్యం నాకు తెలిసినది, కానీ కమ్ ఖమ్ల గురించి నాకు తెలియదండి. కమ్ అనగా సుఖమని, ఖమ్ అనగా ఆకాశమని అర్థము. కమ్ అంటే సుఖమని, ఖమ్ అంటే ఖ అంటే ఆకాశం, ఖేచరము ఆకాశమును తిరుగుతున్నది పక్షి, ఖేచరము. ఖ అంటే ఆకాశము, క అంటే సుఖము. ఇది అర్థాలు. ఈ పదములు కూడా ప్రసిద్ధాలే. బ్రహ్మచారికి ఇవి తెలియకపోవడం కారణమేమి? యథార్థమే. కమ్మనే శబ్దానికి అర్థమైన సుఖము కొద్ది సేపు ఉండి కొద్దిసేపు ఉండి తొలగిపోయేది. సుఖం ఏమిటి? కాసేపు ఉండదు పోతుంది. కమ్ అనే పదం చెప్పే ఆకాశం జడ పదార్థం చెప్పేది. అవి బ్రహ్మ ఎట్లవుతాయండి అని ప్రశ్న వేస్తున్నాడు ఉపకౌశలుడు. ఎవరిని? మూఢకుల్ని ప్రశ్న వేసుకున్నాడు. పైగా మీరు చెప్పినట్టు మాట యథార్థ జ్ఞానం ఇచ్చేది కాకపోవడం ఎట్లాంటి ఇదో సందేహంగా ఉన్నదే అని ఆ ఉపకౌశలుడు మూఢకుల్ని ప్రశ్న వేశాడు. ప్రాణో బ్రహ్మ అనేటువంటిది తెలుసండి, మా గురువు గారు చెప్పారు, అది కరెక్టేను, అది తెలిసింది, అర్థమైంది, తెలిసిందేను. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అదేనండి మాకు కావాల్సింది. కమ్ అంటే సుఖం అని అర్థం ఉంది కదా,
సుఖం అంటే ఏమిటి? ఇప్పుడు ఉంటుంది, కాసేపు కాగానే పోతుంది. అశాశ్వతం కదా, అశాశ్వతం కదా సుఖం. కా కా అంటేనేమో ఆకాశం అండి. మరి ఆకాశం జడ పదార్థం ఉండేది, దానికి ఏమి చైతన్యం ఉండదు, ఏమి లేదు, ఊరిక ముద్దుగా అటు పడి ఉంటుంది ఆకాశం. ఇంకా అది కాబట్టి ఎట్లా అండి మాకు అని ఉపకౌశలుడు ఆ మూడగ్నుల్ని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ప్రశ్న వేస్తుంటే దాని సమాధానం దేహోచుహు యద్వా యద్వా కం తదేవ కం యదేవ కం తదేవ కం ఇది. ఏదైతే కం యో అది ఖం, ఏదైతే ఖం యో అది కం అని చెప్పేసి, దేనినైతే మేము కమ్ అని చెప్పినామో అదే ఖం అనగా ఆకాశము అని ఆ అగ్నులు పలికినవి. నల్లని కలువ అనగానే ఆ కలువను ఎర్ర తెల్ల మొదలగు కలువల నుండి వేరు చేసినట్లు అవుతుంది. కలువ, నల్లని కలువ అనేటప్పటికీ ఎర్రని తెల్లని ఉంటే వాటిల్లో దీన్ని బయటికి కొంచెం వేరు చేసినట్టు అవుతుంది కదా అని పోలి చెబుతున్నాడు. అదే విధముగానే సుఖమనే అర్థము గల కమ్మునకు కమ్మును విశేషణం చేర్చగా, సుఖమనే అర్థము గల కమ్మునకు, ఇది సుఖమనే అర్థం కమ్ము, కమ్మును విశేషణం, కమ్ము విశేషణంగా చేరిస్తే అప్పుడు అది ఇంద్రియములకు భోగ్య విషయములు కలయిక వల్ల కలిగే సుఖము నుండి వేరుపడును. అప్పుడు ఎంత ఇది పెట్టాడు చూసుకో. విశేషణ విశేష్యాలు దీనిలో పెట్టాడనమాట. దీనిలో ఏమిటనమాట, కమ్మునకు కమ్మును విశేషణముగా చేర్చేది. కమ్ అనేటువంటిది నామవాచకం, విశేష్యం. కమ్ అనేటువంటిది ఏమో విశేషణం. అది దీనిలో ఏమిటి, దీనిలో ఇంద్రియములకు భోగ్య విషయములు కలయిక వలన ఇంద్రియాలు ఉన్నాయి మనకి, అది ఇంద్రియాలు, వాటికి భోగ్య విషయములు కలయిక వల్ల కలిగే సుఖం వేరు పడిపోతుంది. ఆ సుఖం నుంచి వేరు చేసేస్తుంది. దేనినైతే మేము కమ్ అనగా అదే కమ్, దేనినైతే మేము కమ్ అనగా ఆకాశం అని చెప్పినామో అదే కమ్. కమ్ము కమ్ ఒకటే, అది చివరి. కమ్ అంటే ఆకాశం కదా, ఆకాశమే కమ్ అనే దీనిలో చెప్తాడు. రెండింటికి భేదం లేదు అనే దీనిలో విశేషణ విశేష్యాలు కలిపి చెప్పుట వలన అంటే సుఖము అని తెలియము. ఈ విధముగా కమ్ములకు సుఖం అనే విశేషం చేయగా నల్లని కలువ అన్నట్లే ఆకాశము జడమను భూతాకాశం అనేటువంటి సందేహం తొలగిపోతుంది. అది ఆకాశమునంతుంటే సుఖమే కాని మరి ఒక సుఖము అనగా లౌకిక ఇంద్రియ భోగముల సుఖము కాదు, ఆకాశముని సుఖమునకు ఆశ్రయమైనదే గాని మామూలు భూతాకాశము కాదు అని అర్థం చెబుతాడు. ఆకాశమునకు సుఖమును విశేషణముగా వేయట అభీష్టమైనతో ఏది సుఖమో అదే ఆకాశం అని ఒక విశేషం చెప్పిన చాలు. లేదా రెండవ వాక్యముగా ఏది ఆకాశం అదే సుఖము అని ముందటి కమ్ములకు విశేషం చెప్పిన వాక్యం చాలును అని ఈ విధంగా అత్యార్థం చెబుతూ ఇంకా విశేషమైన సిద్ధాంతము పూర్వపక్షం అనేది ఇది తొందరగా అర్థం కాదు. కాబట్టి దీన్ని రేపు ఈ సంఖం అనేటువంటి దాన్ని మళ్ళా పునః పరిశీలించి అప్పుడు మనం అధ్యయనం చేద్దాము. కం శబ్దములకు కం శబ్దములకు ఉండేటువంటి విశేషాలు అంతవరకు శుభం పోయాదు. పూర్ణం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శుభం భయాతు.